భయ్యా బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. నిన్న మొన్న ఇచ్చిన సీక్రెట్ టాస్క్లు కానీ, ఇంట్లో అయ్యే గొడవలు కానీ, రోజు రోజుకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఏం జరిగింది అని. ఆ మిల్క్ టాస్క్ ఉంది కదా, సుమన్ శెట్టి గారు దివ్య గారు సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది మాకు? చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి అన్న దివ్య గారు సీక్రెట్ టాస్క్ చాలా బాగా చేశారు. అంటే మిల్క్ తాగేసి స్టోర్ రూమ్ లో పెట్టడం, సుమన్ అన్న బాగా చేశాడు. టాస్క్ బాగా అనిపించింది. ఓకే, ఫైనల్ గా మీకు ఎవరి గేమ్ నచ్చింది మంచిగా? నాకు సుమన్ అన్నది బాగా నచ్చింది. ఇమాన్యుయల్ అనేది ఎంటర్టైన్మెంట్ అవి నచ్చింది. డెమాన్ పవన్ ఏంటంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటుంది. ఆయన ఏ సైడ్ ఉంటే అటు సైడ్ మాక్సిమం విన్ అవుతారు. నేను డంబెల్ జరిగింది అనమాట. డంబెల్ టాస్క్ రాము గారు దాని తర్వాత ఇమ్మాల్ గారు విన్ అయితే అనమాట. అంటే వీళ్ళు జిమ్ కి వెళ్ళరు, కాకపోతే వీళ్ళు విన్ అయ్యారు. డిమాండ్ పవన్ అటు సైడ్ ఉన్నాడు, ఆయన జిమ్ కి వెళ్తాడు, కానీ ఆయన విన్ అవ్వలేకపోయాడు అనమాట. దీని గురించి మీ అభిప్రాయం? ఏమో మరి ఎందుకు విన్ అవ్వలేదు తెలియదు. మరి మాక్సిమం ఆయన విన్ అవ్వాల్సింది. 99% పవన్ డెమాన్ పవన్ అనే ఉంటది ఎవరికైనా గేమ్ లో ఇన్వాల్వ్ అయితే. మరి ఈసారి వీళ్ళు విన్ అయ్యారు విచిత్రంగా. ఓకే, చేసేది ఏం లేదు. దాని తర్వాత మన డిమాండ్ పవన్ గారు వచ్చేసి రీతుకి ఫుడ్ తినిపించామాట. తినిపితే మధ్య దివ్య వచ్చి ఏంటి ఫుడ్ తినిపిస్తున్నా చెప్పారు కదా, సైలెంట్ అని చెప్పారనమాట. మళ్ళీ రీతు చివరి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పవన్ గారు వచ్చి మాట్లాడారనమాట. ఏంటి మాట్లాడుతుంది చెప్పావు కదా, ఎందుకు మాట్లాడతావు అని చెప్పి. అంటే దివ్య గారికి అయితే ఆమెకి కెప్టెన్ కాబట్టి కంట్రోల్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి అది అవసరం అంటారా మీరు? దీని ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. దివ్య గారి కెప్టెన్ కాబట్టి, ఆమె కాబట్టి చెప్పింది మాట్లాడకూడదని వీక్ మొత్తం. ఆమె వచ్చి క్వశ్చన్ చేయొచ్చు, అరవచ్చు ఆ విషయం మీద. పవన్ కళ్యాణ్ గారు అడగాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళ మంచి కోసం కావచ్చు, లేకపోతే ఇదివరకు ట్రయాంగిల్ నడిచింది కదా, ఆ ఉద్దేశం ఏమన్నా ఉండబట్టి క్వశ్చన్ చేశారో తెలియదు. ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ చూసుకుంటే మనకి మీకు అంటే ఎవరిది అన్ఫేర్ అనిపించింది మనకి? లాస్ట్ వీక్ తనుజా గారిని కూడా చేశారు దాంట్లో. లాస్ట్ వీక్ జరిగిన నామినేషన్స్ ఎవ్రీ వీక్ జరుగుతాయి. అన్ఫేర్ ఏం లేదన్న, ప్రతి ఒక్కరు ఏదోటి రీజన్ ఎత్తుకొని మరీ చేసుకుంటుంది. ఎలిమినేషన్లు కూడా అన్ఫేర్ గా జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి. అవి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే టాస్క్ల ప్రకారం కాకుండా మనసులో గడిచి పెట్టుకుని చేస్తుంది. ఈ మధ్య స్ట్రైట్ కి చెప్తున్నారు కూడా ఆ విషయం. అవును చెప్తున్నారు. మన ఇమ్మాల్ గారు కూడా అన్నారనమాట, తనుజాకి ఇంత లోపల ఉంది కాబట్టి ఈరోజు చెప్పింది, నేను ఇద్దరం ఫ్రీ అయిపోయాము అని చెప్పి. ఇంత ముందుగా అలాగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయితే చేయలేకపోతున్నారు అనమాట. అది దీనికి రీజన్ ఏంటొచ్చు మరి? వాళ్ళిద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ కుదరట్లా, గొడవలు అవుతున్నాయి. ఈ నిన్న ఎపిసోడ్ లో మాట్లాడుకుంటారు ఈ రీజన్ వల్ల మనసులో అలా ఉండటం వల్లే వాళ్ళిద్దరు కలిసి టాస్క్లు చేయలేకపోవటం, లేకపోతే ఇద్దరు ఎలిమినేషన్ అంటే నామినేషన్ చేసుకోవటం ఇది చేశారు. ఇప్పటికైనా క్లియర్ అయ్యి బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆమె కూడా చాలా డల్ అయింది. ఇవాళ కూడా డల్ అయింది. వీళ్ళిద్దరు నీ వల్ల అని ఒకరి మీద తనుజా గారి మీద నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది అనమాట లాస్ట్ వీక్. దేని వల్ల అని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఫుడ్ వల్ల రేషన్ మేరేజ్ ఉండడం వల్ల కొంత సర్దు చెప్పలేకపోయింది, అక్కడ నెగిటివిటీ అనేది వచ్చింది అనుకుంటున్నారు. మరి దీని విషయం ఏమంటారు? అవును, ఆమె రేషన్ మేనేజర్ ఉంది కదా. ఫుడ్ విషయంలో అంటే తినేటప్పుడు ఏమనకూడదు. ఆమె తిన్నా ఏం చేసినా కానీ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇన్కేస్ తింటున్నా కానీ అనే పరిస్థితి. కొంచెం కర్రీ ఎక్స్ట్రా వేసుకున్నా, ఇది చేయి అది చేయి అని ఆర్డర్లు వేసిన అంటే ఫైర్ అవుతుంది. ఆ విషయం మీద కొంచెం ఫైర్ అవ్వటం వల్ల బ్యాడ్ అవ్వడం జరిగింది ఇంట్లో వాళ్ళని. ఓకే, ఇప్పుడు దాకా చూసుకుంటే మరి భరణి గారు కూడా సేఫ్ గేమ్ ఆడతారు. ఆల్రెడీ 2 సేఫ్ గేమ్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకో సేఫ్ గేమ్ ఆడితే మన ఆయన బయట పంపించే అవకాశం ఉందంటారా? మేబీ పోవచ్చు, ఎందుకంటే ఆయన కంటిన్యూ చేస్తున్నది. అంటే కొంచెం దివ్య గారి మీద, తనుజా గారి మీద ఈ వీక్ ఫైర్ అయింది. అంటే వాళ్ళతో క్లోజ్ ఉండకుండా టాస్క్ పరంగా స్ట్రిక్ట్ ఉన్నారు. కానీ బాండింగ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంచెం ఎక్కడో సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఇది కంటిన్యూ అయితే మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ టాప్ 5 ఉంటారు అనుకుంటున్నాను. టాప్ 5 ఇము అన్న కన్ఫర్మ్ ఉంటుంది. తనుజా గారు ఉంటారు, సుమన్ శెట్టి అన్న ఉంటారు, డెమాన్ పవన్ ఉంటారు, రీతు చౌదరి గారు ఉంటారు. రీతు చౌదరి, డెమాండ్ పవన్ ఇద్దరు ఒకటే కదా, వాళ్ళిద్దరిని పెట్టడం మంచిది అంటారు, లేకపోతే భరణి గారిని తీసుకుందామంటారు? భరణి గారు అదే ఆయన ఉంటారో ఉండరు డౌట్. అంటే ఆయన గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కరెక్ట్గా ఉంటే ఉంటాడు. ఆయన ఉంటాడా వెళ్తాడా? ఓకే, ఇప్పుడు డిమాండ్ పవన్, రీతు చౌదరి అంటే వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళిద్దరు ఇంకొకరు ఏమైనా రీప్లే చేయాలంటే మీరు ఎవరు రీప్లే చేస్తారు? వీళ్ళిద్దరు కాకుండా ఇద్దరు కాకుండా అంటే వాళ్ళిద్దరు ఒకరు నుంచేసి ఇంకొని తీసేసి వేరే వాళ్ళు ఏమైనా రీప్లే చేయాలనుకుంటే? వేరే వాళ్ళు అంటే రాము అని ఉండొచ్చు. రాము రాథోడ్ ఆయన కొద్దిగా హోమ్ సిక్ లో ఉన్నట్లు ఎక్కడెక్కడ ఉండి ఆడుతున్నాడు కదా, బయటకు పంపించేద్దాం అన్నట్టు ఉన్నాడు కదా. అవునవును, అంటే కొంచెం డల్ అయిండు. కానీ బేసిక్ గా బ్రదర్ మంచోడు. ఉండాలి గేమ్స్ అంటే అన్నెసెసరీగా గొడవలు పట్టు అట్లాగేం చేయడు. టాస్క్ల పరంగా ఆడతాడు, అంత వీలైనంత వరకు ఆడతాడు. అంటే ఇప్పుడు ఇంట్రావర్ట్ కదా, అంటే జనాలు తెలియాలంటే ఏదో గోల్ చేస్తా ఉండాలి కదా, ఆ గోల్ లేదని నేను అనుకుంటాను. మరి ఆ గోల్ లేదు. ఆయన ఏ విషయంలో గొడవ చేయడు. వాళ్ళు ఆయన మీద గొడవ వచ్చినా సైలెంట్ ఉంటాడు, ఎక్కువ వాదీయుడు. టాప్ 5 వీళ్ళే. మేబీ సంజన గారు కూడా ఉండొచ్చు, ఎందుకంటే గొడవ పడుతుంది కదా.